బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ ఫ్లాపులే. సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ వంటి హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత సలార్తో ప్రభాస్ గాడిలో పడ్డాడు. కల్కితో సక్సెస్ కంటిన్యూ చేయడమే కాదు 1000 కోట్ల గ్రాస్ దాటాడు. రాజసాబ్తో హ్యాట్రిక్ కొడతాడా లేదా అన్న డౌట్ కి రిలీజ్ ట్రైలర్ సమాధానం చెప్పేసిందా? హ్యావ్ ఎ లుక్. బాహుబలిలా రాజసాబ్ను కూడా మారుతి 3 ఏళ్లు తీశాడు. చిన్న సినిమా మొదలు పెడితే పెద్ద సినిమా అయిపోయింది. ప్రభాస్ వరుస ఫ్లాపులు ఫేస్ చేసిన టైంలో రాజాసాబ్ను 150 కోట్ల లోపు బడ్జెట్తో పూర్తి చేయాలని అనుకున్నారు. అయితే బడ్జెట్ డబుల్ అయిపోయింది. డైరెక్టర్ మారుతి పెట్టిన ఖర్చు టీజర్ ట్రైలర్స్ లో కనిపిస్తోంది. లో బడ్జెట్ మూవీస్ తీసే మారుతి ప్రభాస్ ను డైరెక్ట్ చేయగలడా? ఈ డౌట్ ఫ్యాన్స్ కే కాదు మారుతి ఇంట్లో కూడా వచ్చింది. ప్రభాస్ ఇచ్చిన సపోర్ట్ తో సినిమాను అనుకున్నట్టు తీశానంటున్నాడు మారుతి. సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాగోపోతే అడగడానికి ఇంటికి వచ్చేయండి అంటూ అడ్రస్ ఇచ్చేశాడు మారుతి. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. 1% రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటది కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. ప్రభాస్ ఎనర్జెటిక్ స్టెప్పులేసి రొమాన్స్ చేసి చాలా కాలమైంది. మైథలాజికల్ మూవీ కావడంతో ఆదిపురుష్ లో ఆ ఛాన్స్ లేదు. సలార్, కల్కిలో ప్రభాస్ కు హీరోయిన్ అంటూ ఎవ్వరూ లేరు. ఆ లోటును రాజాసాబ్ తీరుస్తోంది. ముగ్గురు ముద్దుగుమ్మలు నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ తో ఆడి పాడాడు ప్రభాస్. రాజాసాబ్ టీజర్ హారర్ ఎంటర్టైనర్ గా సాగింది. ట్రైలర్ లో కథ ఎలా ఉంటుందో చెప్పాడు. ప్రీ రిలీజ్ ట్రైలర్ తో ఎమోషనల్ పాయింట్ ను చెప్పాడు మారుతి. బుజ్జిగాడ్లో డార్లింగ్ కామెడీ స్టైల్ తీసుకుని పాన్ ఇండియా ఎంటర్టైన్మెంట్ తీశాడు దర్శకుడు. మారుతి ఎలా తీస్తాడో, డార్లింగ్ ను ఎలా చూపిస్తాడో అన్న భయాన్ని రాజాసాబ్ టీజర్ ట్రైలర్స్ పోగొట్టి ఎక్స్పెక్టేషన్స్ ను భారీగా పెంచేశాయి. ఈ ఏడాది క్రిస్మస్ తెలుగు సినిమాలకి కలిసొచ్చిందనుకుంటే పెద్ద హీరోస్ దీనికి గండి కొడుతున్నారా? 25న అరడజన్కు పైగా సినిమాలు రిలీజ్ అయితే అన్ని మంచి ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం. ఆల్రెడీ 2 సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. రాజసాబ్ రిలీజ్ అయ్యే 9 వరకు కూడా కలెక్షన్స్ ఉంటాయి, మంచి లాభాలు తీసుకొస్తాయి అనుకుంటే మహేష్, వెంకటేష్ ఈ చిన్న హీరోస్ ని అడ్డుకుంటున్నారు. ఎలాగో మీరే చూడండి. క్రిస్మస్ సెలవులకి వీకెండ్ తోడై 4 రోజుల పాటు హాలిడేస్ కలిసి రావడంతో చిన్న చిత్రాలన్నీ ఒకేసారి థియేటర్స్ లోకి వచ్చాయి. ఇంత కాంపిటీషన్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చింది. రజాకర్ ఉద్యమానికి ఫుట్బాల్ బ్యాక్గ్రౌండ్ కలిపి తీసిన ఛాంపియన్ థియేట్రికల్ రైట్స్ ని 10 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 5.5 కోట్లు వచ్చింది. కొన్నేళ్లుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న ఆది సాయి కుమార్ శంభాలాతో హిట్ సాధించాడు. పాజిటివ్ టాక్ కలిసి రావడంతో క్రిస్మస్ సినిమాల్లోనే కాదు తర్వాత కూడా మంచి వసూలు రాబడుతోంది. యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన శంభాలా థియేట్రికల్ రైట్స్ ని 5 కోట్లకు అమ్మితే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక వచ్చేదా డివైడ్ టాక్ తెచ్చుకున్న హారర్ థ్రిల్లర్ ఈషాకు ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ రావడం విశేషం. క్రిస్మస్ మూవీస్ లో ముందుగా బ్రేక్ ఈవెన్ అయింది ఈషానే. రాజసాబ్ వచ్చే వరకు పండుగ చేసుకోవచ్చనే ఆశను రీ రిలీజెస్ గండి కొట్టేలా ఉన్నాయి. 31న మహేష్ మురారి రీ రిలీజ్ అవుతోంది. ఇయర్ ఎండ్ ని జనవరి 1st ని రీ రిలీజెస్ కబ్జా చేసేసాయి. ఎప్పుడూ లేనిది వెంకటేష్ జనవరి 1st నువ్వు నాకు నచ్చావంటూ క్లాసిక్ తో వస్తున్నాడు. హాలిడేని క్యాష్ చేసుకోవాలనుకున్న చిన్న సినిమాల వసూళ్లకు రీ రిలీజెస్ బ్రేక్లేస్తున్నాయి. మరి ఈ రీ రిలీజెస్ తో చిన్న చిత్రాలు ఎలా పోటీ పడి నిలదొక్కుంటాయో చూడాలి. 2026లో వస్తాయి అనుకున్న క్రేజీ మూవీస్ చాలా వరకు 2027కి వెళ్లిపోయాయి. షూటింగ్ ఆలస్యంగా మొదలు కావటం, అనుకున్న టైంలో స్కెడ్యూల్స్ పూర్తి కాకపోవడం వంటి రీజన్స్ తో 2027లో అడుగుపెట్టే ఆ క్రేజీ మూవీస్ ఏంటో చూసేద్దామా? ప్రభాస్ మూవీ అంటే అనుకున్న టైంలో సెట్స్ పైకి రావడమే కాదు, పూర్తి కాదు కూడా. సందీప్ వంగ లాస్ట్ మూవీ 2023 డిసెంబర్ 1న రిలీజ్ అయింది. ఏడాది పాటు స్పిరిట్ కథపై కూర్చుండా మరో సంవత్సరం ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేయడంతోనే సరిపోయింది. ఈ మధ్యనే సినిమా మొదలు కాగా 2026లో రావాల్సిన స్పిరిట్ 2027కు వెళ్లిపోయింది. 900 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన యానిమల్ డైరెక్టర్ కావడంతో స్పిరిట్ పై భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా మొదలు కాగానే 2026 సంక్రాంతికొస్తుందని ప్రకటించారు. షూటింగ్ ఆలస్యం కావడంతో 2026 జూన్కి వాయిదా వేశారు. 6 నెలల పాటు షూటింగ్కు నోచుకొని ఎన్టీఆర్ నీల్ మూవీ ఈ మధ్యనే సెట్స్ పైకొచ్చింది. ఈ లెక్కన ఈ పెద్ద సినిమా 2026లో రావడం కష్టమే. ఇక మహేష్, రాజమౌళి సినిమా వారణాసి షూటింగ్ సెట్స్ పైకి రావడం ఆలస్యమైనా చిన్నపాటి బ్రేక్స్ తో షూట్ చేస్తూనే ఉన్నారు. అవతార్ 3 ప్రమోషన్స్ లో వారణాసి గురించి జేమ్స్ కెమెరూన్ అడిగితే ఇంకో 7-8 నెలల్లో పూర్తవుతుందన్నాడు రాజమౌళి.
జక్కన్న సినిమా అనుకున్న టైంకి ఎప్పుడూ పూర్తి కాదు. ఒకవేళ డైరెక్టరే చెప్పినట్లు 2026 ఆగస్టు నాటికి గుమ్మడికాయ కొట్టేసినా విఎఫ్ఎక్స్ వర్క్ కోసమే 7-8 నెలలు తీసుకుంటారు. ఈ లెక్కన వారణాసి 2027కు వెళ్లిపోవడం గ్యారంటీ. బన్నీ అట్లీ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మధ్య కాలంలో పెద్ద హీరో సినిమా బ్రేకులు లేకుండా సాగుతోంది. ఇలాగే మున్ముందు సాగితే సినిమా 2026 మే నాటికి పూర్తవుతుంది. 2026 దసరాకు లేదంటే పుష్ప 2లా డిసెంబర్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో సీజీ వర్క్ ఎక్కువగా ఉండడంతో అప్పటికి ఫస్ట్ కాపీ వస్తుందా రాదా అన్న డౌట్ కూడా ఉంది. వరుస ఫ్లాప్లతో సిద్ధు జొన్నలగడ్డ మైండ్ సెట్ మారిపోయింది. ఫ్లాప్స్ ఈ యంగ్ హీరోని భయపెట్టాయా? అందుకే ఆల్రెడీ ప్రకటించిన 2 సినిమాలను పక్కన పెట్టేసి మరో మూవీని సెట్స్ పైకి తీసుకొస్తున్నాడా? సిద్ధు జొన్నలగడ్డ ఎలాంటి జోన్రా మూవీతో వస్తున్నాడు చూద్దామా? టిల్లు స్క్వేర్ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సిద్ధు నటించిన జాక్ 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. తనకున్న యూత్ఫుల్ ఇమేజ్ యూజ్ చేసుకుని రొమాంటిక్ జానర్ తెలుసు కదా చేసినా ఫలితం దక్కలేదు. దీంతో ఆల్రెడీ ప్రకటించిన కోహినూర్, బ్యాడాస్ సినిమాలను పక్కన పెట్టేశాడు సిద్ధు. సిద్ధుతో డీజే టిల్లు స్క్వేర్ తీసిన సితారా ఎంటర్టైన్మెంట్ సిద్ధుతో వెంటనే టిల్లు క్యూబ్ తీయకుండా ఫ్రెష్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సినిమాకు బ్యాడాస్ అన్న టైటిల్ పెట్టారు. బ్యాడాస్ అంటే చెడ్డవాడు, రోగ్ అని అర్థం. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చుట్టూ మీడియా, మధ్యలో స్టార్ బాయ్ సిగార్ వెలిగించుకుంటూ రఫ్ లుక్ లోకి వచ్చేశాడు. గతంలో సిద్ధుతో కృష్ణ అండ్ హిజ్ లీలా తీసినటువంటి రవికాంత్ పేరెపు దర్శకత్వంలో బ్యాడాస్ ను ప్రకటించారు. హీరో క్యారెక్టర్ గురించి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు మేకర్స్. మీరు హీరోలను విలన్లను చూశారు, కానీ ఇతని మీద ఒక లేబుల్ వేయడానికి కుదరదు. జాలి దయా లేవు. స్క్రీన్ మీద స్టార్ బాయ్ ఫైర్ చూపిస్తాడని నిర్మాత చెప్పడంతో సిద్ధు ఓరమాస్ గా కనిపించడం ఖాయమనిపించింది. మరి తేడా ఎక్కడ కొట్టిందో గానీ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. సిద్ధు జొన్నలగడ్డపై భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు భయపడుతున్నారా? సిద్ధు జొన్నలగడ్డపై ఎక్కువ పెడితే వస్తుందో రాదోనన్న డౌట్ ఉండిపోయిందా? తెలుసు కదా రిజల్ట్ ఎఫెక్ట్ నెక్స్ట్ మూవీ బ్యాడాస్ తో పాటు కోహినూర్ పై కూడా పడింది. తెలుసు కదా కంటే ముందే ఏడాది క్రితం కోహినూర్ మూవీ అనౌన్స్ చేసి 2026 సంక్రాంతికి సినిమా తీసుకొస్తున్నట్టు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో పోస్టర్ రిలీజ్ చేశారు. కోహినూర్ వజ్రాన్ని ఇండియాకు తీసుకొచ్చే పాత్రలో సిద్ధు కనిపించనున్నాడు. ఈ సినిమాను 2 భాగాలుగా తీయాలనుకున్న నిర్మాత పోస్టర్లో కోహినూర్ పార్ట్ 1 అని టైటిల్ ప్రకటించారు. అయితే 2 పార్ట్లు భారీ బడ్జెట్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తోంది. జాక్ తెలుసు కదా ఫ్లాప్స్ తో సిద్ధు జొన్నలగడ్డ మనసు మార్చేసుకున్నాడు. బ్యాడాస్ కోహినూర్ ను పక్కన పెట్టేసిన సిద్ధు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దర్శకుడు స్వరూప్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలిసింది. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ లెక్కన ఇదే సంస్థ నుంచి రావాల్సిన టిల్లు క్యూబ్ ఇప్పట్లో ఉండదు. అవతార్ 3 ఇచ్చిన దెబ్బకి కెమెరూన్ వెనక్కి తగ్గాడు. అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ వరల్డ్ వైడ్ గా ఇంకా బిలియన్ మార్క్ దాటలేదు. అవతార్ లవర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో అవతార్ 4, అవతార్ 5 తీయాలని కెమెరూన్ అనుకోవటం లేదా? వాట్స్ ది స్టోరీ? అవతార్లో పండోరా గ్రహాన్ని సృష్టించిన కెమెరూన్ ప్రేక్షకులను ఓ అద్భుత వింత ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. కొత్త అనుభూతిని కలిగించాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరించడంతో అవతార్ 3 బిలియన్ వసూలు చేసింది. 2009లో వచ్చిన ఈ సినిమా అన్ని రికార్డులు బ్రేక్ చేసి ఇప్పటికీ ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది. అవతార్ రికార్డును అవతార్ 2 బ్రేక్ చేస్తుందని అందరూ ఊహించారు. ది వే ఆఫ్ వాటర్ ట్యాగ్ లైన్తో 22లో వచ్చిన అవతార్ 2 కిక్ ఎక్కించలేకపోయింది. హాలీవుడ్లో డివైడ్ టాక్ వచ్చిన ఎట్టకేలకు 2.32 బిలియన్ వసూళ్లు రాబట్టింది. అవతార్ కంటే అవతార్ 2 తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో 100 కోట్లు కలెక్ట్ చేసింది. అవతార్ 3ను రిలీజ్ కు 2-3 రోజుల ముందే కొంతమంది సెలబ్రిటీస్ కు చూపించారు. ఇలా ముందే సినిమా ప్రదర్శించడంతో బాగోలేదన్న ప్రచారం స్ప్రెడ్ అయింది. దీనికి తగ్గట్టే తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా ఇంతవరకు బిలియన్ మార్క్ దాటలేదు. లాంగ్ రన్ లో 1.5 బిలియన్ మార్క్ దాటడం కూడా కష్టమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అవతార్ 3 వసూళ్లు నిరాశపరచడంతో అవతార్ 4, అవతార్ 5ను తీయాలా వద్దా అన్న ఆలోచనలో కెమెరూన్ పడ్డారట. ఏ అవతార్ ఫ్రాంచైజీ చూసినా పండోరా వాసులు తన జాతిని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూనే కనిపిస్తారు. కొత్తదనం కోసం దర్శకుడు అవతార్లో ప్రకృతిని, అవతార్ 2లో వాటర్ని, అవతార్ 3తో నిప్పుని వాడుకున్నాడు. ఇక మిగిలిన గాలి, ఆకాశాన్ని అవతార్ 4, అవతార్ 5లో చూపిస్తాడు. బ్యాక్డ్రాప్ మారినా అవే మనుషులు, అవే కథలు, పక్షులు సాయంతో పైకెగరడం ఇదంతా రొటీన్ అయిపోయింది. ప్రతి పార్ట్కు కలెక్షన్స్ పడిపోవడంతో ఫ్రాంచైజీ కంటిన్యూ చేయడం అంత ఈజీ కాదు. మరి కెమెరూన్ అవతార్ 4, అవతార్ 5ను తీస్తాడో లేదో చూడాలి మరి.